వైఎస్ఆర్ ప్రభుత్వమే రావాలా? ఎందుకు రావాలంటే సంక్షేమ పథకాలు జరగాలన్నా, సంక్షేమ అభివృద్ధి కావాలన్నా ఆయనే రావాలి. ఎందుకంటే ప్రతిది కూడా ప్రతి ఒక్కరు అంటారు ఆయన ఏదో డెవలప్ చేయలేదు, ఏమి డెవలప్ చేయలేదు, 24 గంటలు డబ్బులు పంచాడు అంటారు. కానీ డబ్బులు పంచారంటే కేరుగా ఆయన ఎవరి అకౌంట్లో ఆయనకి వేశాడు, కానీ ఆయన అకౌంట్లో వేసుకోలేదుగా. రెండో పాయింట్, అభివృద్ధి సంక్షేమ పథకాలు గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వం ఉన్న తేడా ఏంటంటే, గత ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళు వెళ్ళి మీ సేవలు అప్లై చేసుకోవడం, అప్లై చేసుకున్న తర్వాత వస్తే రావడం లేదా పోయిందనమాట. ఇప్పుడు అలా కాదు కదా, నేరుగా ఆయన బటన్ నొక్కడం వల్ల ఎవరి అకౌంట్లు వాళ్ళకే వెళ్తున్నాయి, క్రెడిట్ అవుతున్నాయి. అంతేగాని మనం పథకాలు కొంచెం సచివాలయం వ్యవస్థ అంటారా, ఎక్సలెంట్. సచివాలయం వ్యవస్థలో ఫస్ట్ తారీఖు ఏ ప్రభుత్వం ఇచ్చింది చెప్పండి? ఇండియన్ గవర్నమెంట్లో ఏ ప్రభుత్వం ఇచ్చింది? ఏ ప్రభుత్వం? ఇంట్లోని మనం తలుపు కొట్టగానే ఉదయం ఫస్ట్ తారీఖున వస్తుందని ఆ వృద్ధాప్యులు హ్యాపీగా కూర్చోవచ్చు. మనకి నెక్స్ట్ టైం అప్పు చొప్పు చేయకండి. ఏ ప్రభుత్వాలు ఇంట్లో తెచ్చి ఎవరెవరు కదండి, ఏదో చేసిస్తారు. కష్టం ఫస్ట్ తారీఖు కల్లా మన ఇంటికి ఫస్ట్ తారీఖు పెన్షన్ వస్తుంది అనే ఓల్డేజ్ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన ఇంచుమించు 20% ఓల్డేజ్ ఓట్లే వస్తాయి. సెకండ్ పొజిషన్ అభివృద్ధి పథకం అంటారా, కొంత లేట్ అవ్వచ్చు. కానీ ఏంటంటే వరుసగా ఏంటంటే ఆ మధ్యనకు వచ్చింది ఇది వచ్చింది, కరోనా వచ్చింది, కరోనా ప్రాబ్లం వచ్చింది. ఈ ప్రాబ్లం వల్ల కొంచెం లేట్ అవ్వచ్చు అభివృద్ధి కానివ్వండి. నెక్స్ట్ టైం ఇప్పుడు చూడండి, ఇప్పుడు అవకాశం ఆయన వస్తే అన్నీ కూడా ఆయనే నేరుగా ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచించగలదు. ఇప్పుడు చెప్తున్నారు లబ్ధిదారులు అందరూ కూడా వాళ్ళ అకౌంట్లోనే పడుతుంది కదా, ఇంక వేరేగా మనం ఎక్కడికి వెళ్ళక్కల. ఎందుకు ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేసిన ఏరియాలో మీ సేవలని ఒకసారి సంక్షేమ పథకాల గురించి పెడితే అది బీసీ కార్పొరేషన్ లింక్ అయ్యేది. ఆ బీసీ కార్పొరేషన్ లింక్ ఆల్ ఇవ్వాలి అంటే వాళ్ళు ఇవ్వరు కదా, అంత తొందరగా అవ్వదు. ఇంకోటి క్యాస్ట్ సర్టిఫికేట్ తిరగాలన్న ఇబ్బందే, ఏ సర్టిఫికేట్ తిరగాలి. ఇదే ప్రభుత్వం వచ్చాక, సచివాలయం వచ్చాక, వాలంటీర్లు వచ్చాక నేరుగా మన క్యాస్ట్ సర్టిఫికేట్ మన ఇంటికి తెచ్చే, ఏమండి చాలా బాగుంది, ఇగో క్యాస్ట్ సర్టిఫికేట్ మీద అయిపోయింది, వితిన్ 40 days అంటే వితిన్ 30 days 20 daysలో కూడా ఇస్తారు. ఏ ప్రభుత్వం ఇచ్చిందండి? ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ తిరగాలంటే ఎంఆర్ఎఫ్ చుట్టూ తిరగాల, మళ్ళీ వాళ్ళ చుట్టూ తిరగాలి. ఆర్ఐ గారు ఉన్నారా, ఆయన గురించి మనం దర్శనాలు చేసుకొని సగం తగలాడ. ఇప్పుడు ఎవరిని బతిలాడుకోకలా. సీఎం అంటే డైరెక్ట్గా లబ్ధిదారుల ఇంటికే వస్తుంది ప్రతి పథకం కూడా. చేదోడు పథకం కాదు కదండి, సంక్షేమ పథకాలన్నీ ఉండే అన్నీ ఎటు జెడ్ కాళ్ళ దగ్గరకు వచ్చాక వెయ్యకపోతే ప్రజల ప్రాబ్లం అది. ఒక ఈ ట్రిప్ కూడా ఆయన వస్తే ప్రతిదీ కూడా సంక్షేమ పథకాలు హ్యాపీ. ఆయన డబుల్ ఇస్తాను, త్రిబుల్ ఇస్తాను అలా ఇప్పుడు ఆయన 70,000 కోట్లు లాస్ చేసినప్పుడు ఈయన 1,40,000 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? ఆయనను అప్పాయం చేసి తెచ్చిస్తారు, ఎవరైనా అప్పాయం చేసి తెచ్చిస్తారుగా. 3 పథకాలు 4 పథకాలు అక్కల్లా నెల వచ్చేసరికి ఓల్డేజ్లకు కావాల్సింటే ఆ వృద్ధాప్యులతో అలా చూస్తుంటారు. ఎవరి దగ్గర చేబోలు తీసుకున్నా కూడా మనం రేపు ఫస్ట్ తారీఖు రాగానే జగన్ మనకు పెన్షన్ వస్తుంది, వాలంటీర్ మనకు పెన్షన్ ఇస్తుంది, ఆ పెన్షన్ తీసుకెళ్ళి ఆ పక్క వాళ్ళతో చేదుబోలు తీసుకున్న ఇవ్వద్దామనే ధైర్యం మీద వాళ్ళు ఉంటారు. అంతేగాని ఇంకా ఇబ్బందులు పడవలసిన పెన్షన్కి ఈ రోజు వరకు కూడా ఈ ప్రభుత్వంలో అయితే ఎవరు కూడా ఇబ్బంది పడలేదు. పథకాలు కానివ్వండి, చేతి కానివ్వండి, సంక్షేమ అన్ని లబ్ధిదారులు చేతికి వస్తున్నాయి. ఇంటి దగ్గర నేరుగా వచ్చాక ఇంకా దాని గురించి మనం సచివాలయాన్ని పెట్టడం సచివాలయంతో కూడా వెళ్ళక్కల. వాలంటీర్ నేరుగా వచ్చి ఇంటికి వచ్చేటప్పుడు మన సచివాలయం చుట్టూ తిరగవలసిన పరిస్థితి ఉంది. వచ్చిన మాటలు ఈ పనికి మన మాట మాట్లాడమంటే పదం ఉండాలి. ఉదయం మాట ఏం వాలంటీర్లు తిట్టినప్పుడు లేదేంటి, అప్పుడేటైంది దాని ప్రభుత్వం? వాలంటీర్లు అన్నారు, పవన్ కళ్యాణ్ అన్నారు కదా, ఈ అమ్మాయిలు నమ్మేస్తున్నారంట. మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ .news